సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1వ వార్డు మహిళా కౌన్సిలర్ బాలుగారి మాధవికి ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకుండా బోరు ప్రారంభోత్సవం నిర్వహించారంటూ మున్సిపల్ కమిషనర్ పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బర్త్డే వేడుకల్లో కాంగ్రెస్ నేతలు ఉన్న సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై మండిపడ్డారు. కమిషనర్ బీఆర్ఎస్ లోతుగా మారుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు గడ్డంపోతారం శివాజీ చౌక్ వద్ద భారీ రస్తారోకో నిర్వహించారు. మహిళా కౌన్సిలర్ ను అవమానించిన కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రతి దానికి ఆహ్వానం పంపాలి. మీరు గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇవ్వకపోతే మీ కర్మ. మేము ఏం చేయలేము, ఇట్లనే ధర్నాలు చేస్తాము, ప్రభుత్వానికి చెప్తాము. మీరు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారో మేము కూడా చూస్తాం. మా ప్రభుత్వంలో 1వ వార్డులో ఒక బోర్ వేయించి ఒక మహిళ కౌన్సిలర్ను అవమానించినట్టు, ఆమెను నిలవకుండా ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళను కేర్ చేయకుండా మరి అధ్వానంగా తయారైన ఈ మన మున్సిపాలిటీ గడ్డపోతారం మున్సిపాలిటీలో మాకు చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఆమె ఒక్కరిని కూడా పిలవకుండా ఆమె ఒక్కటి వచ్చి ఎవరినో పిలిచి ఓపెన్ చేయడము చాలా బాధాకరం. మరి ఇది పద్ధతి కాదు. అందరూ కూడా ఇట్లా మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, గ్రామ సభ పెడితే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, తప్పు సాటింపు లేదు. మరి 4 రోజులు కూడా కాలే మున్సిపల్ ఏర్పడి ఇంత అధ్వానం చేస్తే మరి మా బాధలన్నీ మేము ఎవరు చెప్పుకోవాలి? గ్రామ సభలో చెప్పుకుంటాం. ఇప్పుడు మహిళా కౌన్సిలర్ ఉంది మా వార్డు కౌన్సిలర్కి చెప్పకుండా మీరు ఇనాగ్రేషన్ చేసిరంటే మీకు న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించాలమ్మా. కమిషనర్ గారు, మీరు మహిళా కమిషనర్ కాబట్టి మా మహిళలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు చేయడం ఇది పద్ధతి కాదు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి ప్రభుత్వం నుంచి వచ్చే పనులు తీసుకొని మాకు ఇంటిమేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక మహిళా కౌన్సిలర్ని మీరు మహిళా కమిషనర్ అయ్యండి అవమానించడం బాధాకరం. ఇలా చేయడం మీరు ఎంత పాలనగా మేము భావిస్తాం. మీరు టీఆర్ఎస్ తొత్తులుగా పనిచేయాలనుకుంటే వాళ్ళకి అన్వేషణ పనిచేయండి మేడం, మేము మిమ్మల్ని ఏమనం నేను చూసుకుంటూ పోతున్నాం. కానీ మీరు ఎట్లా చేయడం మాత్రం అవమానం. ఇది అట్లాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటారని మీకు ఈ సభ ధన్యవాదాలు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మరి